మిత్రులకు నమస్కారం. మనం ఈ చెరుకు పంటలో ఫస్ట్ ఉపయోగాలు, తర్వాత నెక్స్ట్ దీని యొక్క క్రాపింగ్ ప్యాటర్న్ ఎంత మోతాదులో వేసుకోవాలి, విత్తన శుద్ధి ఎట్లా ఏమేమి చేయాలనేది విషయాలు, తర్వాత దీని యొక్క దశలు మరియు దీనికి వేసుకునే సూక్ష్మ స్థూల పోషకాలు అనేది క్లియర్గా తెలియజేసినాం. ఇప్పుడున్న ఈ దీంట్లో పెస్ట్ అండ్ డిసీజెస్ అంటే దీంట్లో ఏ రకమైన పురుగు వస్తుంది, ఏ రకమైన మందు వేసుకోవాలి, ఏ రకమైన తెగులు వస్తుంది, ఏ రకమైన మందు పిచికారీ చేసుకోవాలి, ఇది ఈ ఈ వీడియోలో మనం క్లియర్గా తెలియజేసుకునే అంశం. అయితే దీంట్లో ప్రధానంగా ఆల్రెడీ మనం విత్తన శుద్ధి చేసే టైంలోనే ఆల్రెడీ చెప్పినాం, ఎర్ర తెగులు అనేది ప్రధానంగా వస్తుంది. ఇప్పుడు తెగుళ్ళ గురించే మాట్లాడదాం. ఎర్ర తెగులు అనేది ప్రధానంగా వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి మనం విత్తన శుద్ధి చేస్తాం అని చెప్పినాం. థయోఫినేట్ మిథైల్ కానీ, ప్రాపికోనజోల్ కానీ, అప్పుడు ప్రాపికోనజోల్ చెప్పలేదు, ప్రాపికోనజోల్ కానీ, ప్రాపికోనజోల్ తర్వాత కార్బన్ డైజియం, వీటితోటి విత్తన శుద్ధి చేసుకుంటాం. కాబట్టి అది అనేది రాదు. ఒకవేళ వేసుకున్నా కానీ వచ్చిందంటే చూసుకొని ప్రాపికోనజోల్ని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రాదు అనే లెక్కలు మనం ఎప్పటికీ ఆలోచన చేయకూడదు. రావచ్చు, రాకపోవచ్చు, ఏ పెస్ట్ అయినా, ఏ తెగులైనా, ఇదైనా రావచ్చు. ప్రాపికోనజోల్ దాన్ని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఎంత అంటే 1 ml per లీటర్ వాటర్ చొప్పున తీసుకొని పిచికారీ చేసుకుంటే సెట్ అవుతుంది. ఇది ప్రధానమైన అంశం. సెకండ్, ప్రాపికోనజోల్ ఎర్ర తెగులు చెప్పేసినాం. తర్వాత దీంట్లో కొరడా తెగులు వస్తాయి. ఇది అనేది ఇట్లా నల్లగా అయిపోతుంది, ఇట్లా కొరడా రూపంలో అవుతుంది. ఈ కొరడా తెగులు వస్తుంది. ఈ కొరడా తెగులు కూడా ఈ ప్రాపికోనజోల్ లేకపోతే అజాక్స్ట్రోబిన్, ట్యూబోకోనజోల్ అట్లాంటివి పిచికారీ చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ కొరడా తెగులు కాదు, ఈ పై భాగంలో తుప్పు రూపంలో వచ్చేస్తుంది. ఎర్రటి కలర్లో తుప్పు రూపంలో వచ్చేస్తుంది. ఎర్రటి కలర్లో తుప్పు రూపంలో వచ్చేదేమో తుప్పు తెగులు అంటారు. ఈ మూడో తెగులు ఇప్పుడు తెలియజేసేది తుప్పు తెగులు అంటాం. ఈ తుప్పు తెగులు కూడా వస్తుంది. ఈ తుప్పు తెగులను కూడా మనం అధిగమించుకోవడానికి ఏం చేస్తామంటే ఈ కాపరాక్సిక్లోరైడ్, మెట్లాక్సెల్ అంటే రెడీమిల్ గోల్డ్ అని మార్కెట్లో రకరకాల పేర్లు, మెట్లాక్సెల్, మ్యాంకోజబ్, ఈ కాంబినేషన్లో పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇవే ప్రధానంగా వచ్చే తెగులు. తర్వాత ప్రధానంగా వచ్చే పురుగుల గురించి తెలియజేసుకుందాం. అయితే దీంట్లో ప్రధానంగా వచ్చే పురుగులు ఏంటంటే, ఒకటి రూట్ గ్రబ్ అంటే కింది భాగంలో సి షేప్లో, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది వీడియో, సి షేప్ సంబంధించినటువంటి పురుగు ఉంటుంది, అది రూట్ గ్రబ్. ఆ రూట్ గ్రబ్ అనేది ఎందుకు వస్తుంది అంటే, అది ఎక్కువ రెట్యూనింగ్, అంటే ఈ షుగర్ కేన్ పంటకు సంబంధించి రెట్యూనింగ్ ప్రాసెస్ అంటే కట్ చేసిన తర్వాత వదిలేసినాం అనుకో, దుక్కి దున్నకుండా మొత్తం కింద ఉన్నది అవి మొత్తం తీయకుండా అట్లే వదిలిపెట్టకుండా అట్లే ఉంచేసినాం అనుకో, రెట్యూనింగ్ పద్ధతి ద్వారా మళ్ళీ మొలకెత్తుతుంది. అట్లాంటి వాటిని మనం ఓవర్కమ్ అటువంటి వాటిని మనం నిర్మూలన చేస్తే ఆటోమేటిక్గా ఈ రూట్ గ్రూప్ అనేది ఎక్కువ కాలం ఉండదు. దీనికి సాయిల్ అనేది ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి రూట్ గ్రూప్ అనేది లోపలికి పేర్చుకోపోదు. అయితే దీన్ని అనుకోకుండా కూడా ఎక్కడైనా రూట్ గ్రూప్ కనిపిస్తే కూడా మనం కాపర్ హైడ్రోక్లోరైడ్ గ్రాన్యూల్స్ కానీ, థయోమిథాక్సమ్ గ్రాన్యూల్స్ కానీ మనం చల్లుకుంటా పోతే సరిపోతుంది. ఈ సుడిలలో కానీ ఈ భాగంలో ఇట్లా చల్లుకుంటా పోతే సరిపోతుంది. ఇది ప్రధానమైన తెగులు అన్నమాట, ఏది రూట్ గ్రబ్ అనేది. ఇంకోటి షూట్ బోరర్ అని వస్తుంది. అంటే ఈ కణుపు ఈ మధ్య భాగంలో వస్తుంది. ఇంకోటి కణుపు మధ్యలో కూడా వస్తుంది. ఆ రకమైనది కూడా వస్తుంది. దీనికి ఏంటంటే చూసుకోవాలి. దీనికి ప్రాపికోనజోల్ కాప్టా హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పీ కానీ, తర్వాత ఈ కాప్టా హైడ్రోక్లోరైడ్ 75%, అటువంటి వాటిని పిచికారీ చేసుకుంటే అవి అనేది రాకుండా ఆగిపోతుంది. షూట్ బోరర్ కానీ స్టెమ్ బోరర్ కానీ ఈ రెండింటికి యాజమాన్యం అయితే ఇదే. అయితే ప్రధానంగా ఈ 2 రకాల పురుగులు అనేటివి, ఈ 3 రకాల పురుగులు అనేటివి ప్రధానంగా వచ్చేటివి. మైనర్గా కొన్ని వస్తుంటాయి, పోతుంటాయి, అది పెద్ద మ్యాటర్ కాదు. మనం వీటిలో ప్రధానంగా మనము యూరియా క్వాంటిటీని, అంటే మనం నత్రజని క్వాంటిటీని తగ్గించుకుంటే మ్యాక్సిమం 90% ఆఫ్ పెస్ట్ అటాక్ అయ్యేది నత్రజని వల్లనే. నత్రజని ఎరువు వాడకం వల్లనే అధికంగా వస్తాయి. నత్రజని వాడకం ఎందుకు చేస్తారు అనే మాట కూడా రావచ్చు. ఎన్ అనేది మొక్క పెరుగుదలకు అవసరం,
పెరుగుదలకు అవసరం అని చెప్పేసి ఎక్కువ ఇవ్వడం ఏమైతే అంటే మనకు ఎక్కువ షుగర్ అనేది ఎక్కువ తీసుకుంటే ఎట్లయితే మనకు స్వీట్నెస్ ఎక్కువ పెరిగి డయాబెటిక్ ఎట్లయితే వస్తుందో వాటికి ఏమైతే అంటే ఆ మొక్కలకి ఏమైతే అంటే వాటికి స్వీట్నెస్ పెరుగుతుంది. వాటికి స్వీట్నెస్ పెరిగితే ఏమైతే అంటే పురుగులకు ఎక్కువ ఆకర్షితం అవుతాయి. పురుగులు ఆకర్షితమైనప్పుడు ఏమవుతాయంటే పురుగులు అనేది ఎక్కువ పడతాయి. పురుగులు ఎక్కువ పడ్డప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా ఇబ్బంది పడతారు. ఇది జరిగే ప్రధానమైన అంశం. రైతు సోదరులు ఈ నత్రజని ఫర్టిలైజర్ని ఎక్కువ తక్కువగా వాడకుండా జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.